అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి శుక్రవారం నేను ఉదయాన్నే పూజ చేసుకుంటాను. పూజ గదినంతా గురువారం సాయంత్రమే క్లీన్ చేసుకొని, శుక్రవారం రోజు ఒక్కో శుక్రవారం ఒక్కోలాగా నాకు ఇష్టమైన దేవతా ప్రతిమలను పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఆ రోజు యూజ్ చేసే ఐడిల్స్ కానీ, పూజా షెల్ఫ్ను కానీ నేను గురువారం సాయంత్రమే నీట్గా క్లీన్ చేసుకుంటాను. అయితే అప్పుడప్పుడు వీలు పడినప్పుడు, వీలు కుదిరినప్పుడు శుక్రవారం సాయంత్రం కూడా పూజ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈరోజైతే ఈ ఫ్రైడే నేను ఫ్రైడే ఈవినింగ్ పూజ చేసుకున్నాను. ఇంకా ఆగ్నేయ దీపము, ఫ్రైడే సాయంత్రం పూజ, అమ్మవారికి కుంకుమ పూజ ఏ విధంగా చేసుకున్నాను అనేది ఈ వ్లాగ్లో అయితే చూపిస్తాను. శుక్రవారం ఉదయం పూజ చేసుకున్న ప్రతి శుక్రవారం సాయంకాల దీపం అనేది అయితే పెట్టుకుంటాను. అయితే ఈసారి ఉదయం కుదరలేదు కాబట్టి మొత్తానికి పూజనే నేను ఈవినింగ్ చేసుకున్నాను. కానీ ఎప్పుడు కూడా శుక్రవారం సాయంత్రము కుంకుమ పూజ చేసుకుందాం అనుకున్నాను, కుంకుమార్చన చేసుకుందాం అనుకుంటే ఎప్పుడు వీలు పడలేదు. ఫస్ట్ టైము సాయంకాలం కుంకుమ పూజ చేసుకునే అవకాశం వచ్చింది. సాయంకాలం శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజ అనేది చేస్తే అయితే చాలా మంచిది. మనం దేవుడి పటాలకు కానీ విగ్రహాలకు కానీ మనము ఎన్ని పూలతో అలంకరించుకుంటే అంత వర్క్ అనేది అయితే నెక్స్ట్ డే కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ నిర్మాల్యాన్ని అంతా తొలగించి క్లీన్ చేయాలంటే వర్క్ కంపల్సరీ ఉంటుంది. ఇంకా మనం ఎన్ని పటాలను పూజ గదిలో ఎక్కువగా పెట్టుకుంటే, ఎన్ని ఐడిల్స్ని ఎక్కువగా పెట్టుకుంటే అంత వర్క్ అనేది అయితే ఉంటుంది ఖచ్చితంగా. కాకపోతే మనము ఇష్టంతో చేసుకునే వాళ్ళైతే పెట్టుకొని చాలా సంతోషపడతారు. నేను అలాగే చాలా ఇష్టంగా పెట్టుకుంటాను కాబట్టి నాకు వర్క్ అనేది అయితే ఏమనిపించదు. దాదాపు పూజ చేసుకునే ప్రతి వీడియోలో అయితే నేను ఈ మాట చెప్తూనే ఉంటాను. మనం భక్తితో చేసుకుంటే దేవుడి ఒక్క పటం పెట్టుకున్నా, ఒక్క పువ్వు పెట్టుకున్నా సరిపోతుంది. అయితే అందరికీ వీలు పడదు కదా, మేము ఇన్ని పూలు పెట్టుకోలేకపోతున్నాము, ఇంత పూజ చేసుకోలేకపోతున్నాము అని అనుకోవడానికి అస్సలు లేదు. ఎందుకంటే పిల్లలు సెటిల్ అయ్యి కొంచెం ఫ్రీగా ఉన్న వాళ్ళకైతే చాలా ఫ్రీ టైం దొరుకుతుంది. లేదంటే చంటి పిల్లలు ఉన్న ఇంట్లో కానీ, ఉద్యోగం చేసే మహిళలకు కానీ ఇంత వీలవ్వాలంటే వీలు ఉండదు. మనం మనసు పెట్టి భక్తి శ్రద్ధలతో చేసుకునే పూజ అసలైన పూజ. ప్రతి గురువారం సాయంత్రం కానీ, లేదు అంటే గురువారం సాయంత్రం ఏదైనా వీలు కాక ఏదైనా పనులు అట్లా ఉండిపోతే శుక్రవారం మార్నింగ్ కానీ ఈ విధంగా నేను క్లీన్ చేసుకుంటాను పూజ షెల్ఫ్నైతే. అయితే ఎవ్రీ 1 మంత్కి ఒకసారి ఇంకా ఆ విధంగా ఐడిల్స్ అలాగా అంతా తీసి, పటాలను తీసి కుంకుమ బొట్లతో, గంధం బొట్టుతో అలంకరించుకొని డీప్ క్లీనింగ్ అనేది చేసుకుంటాను. మనకు ప్రతి గురువారం డీప్ క్లీనింగ్ అంటే కొంచెం వర్క్ అనేది ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి, అయినా అవసరం లేదు, నీట్గానే ఉంటుంది. ఎవ్రీడే కొంచెం క్లీన్ చేసుకున్న తర్వాతే కదా మనం దీపం అనేది పెట్టుకుంటాము. విగ్రహాలను, పటాలను కూడా అంతే ప్రతిరోజు క్లీన్ చేసి గంధం కుంకుమ బొట్లతో అయితే అలంకరించను. మనకు 1 వీక్ ఒకసారి కాకపోయినా 15 డేస్కి ఒకసారి అయినా ఆ విధంగా క్లీన్ చేసుకుంటాను. ఇంకా ఇక్కడైతే రోజ్ వాటర్తో షెల్ఫ్లంతా నీట్గా ఈ విధంగా ఒక సాఫ్ట్ క్లాత్ తీసుకొని క్లీన్ చేసుకుంటున్నాను. దేవుడికి సపరేట్గా ఒక 2-3 క్లాత్లు అనేది అయితే పెట్టుకుంటాను. దేవుడి చిన్న చిన్న ఐడిల్స్ని కూడా నేను పెట్టుకుంటాను పూజ గదిలో. శివయ్యని, శివలింగాన్ని, ఆంజనేయ స్వామిని, చిన్న తులసి కోటని, ఈ విధంగా అక్కడక్కడ చిన్న చిన్న ప్లేట్స్ పెట్టుకొని ఆ పెద్ద దేవుడి ఐడిల్స్ ముందు వీటిని అరేంజ్ చేసుకునేదాన్ని మామూలుగా అయితే. అయితే మాకు కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పాను కదా, అక్కడ ఒకటి ఇలాంటి స్టీలు రాడ్ లాగా దొరికిందన్నమాట. నీకు పైన ఫాల్ సీలింగ్ అనేది చేస్తారు కదా, దానికోసము తీసుకొచ్చిందన్నమాట. ఇక్కడ ఈ పీస్ అనేది కనిపించింది, అక్కడ నుంచి తెచ్చుకున్నాను. చాలా బాగా అనిపించింది. గాడ్ ఐడిల్స్ ఒక పీఠంలాగా వేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది కదా అనిపించింది. ఇంకా మొత్తం క్లీన్ చేసుకొని గంధం కుంకుమతో అలంకరించుకొని ఈ విధంగా ఐడిల్స్ని అయితే ఇక్కడ పైన ఒకటే ప్లాట్ఫామ్ లాగా నీట్గా ఉంటుంది కదా అనిపించింది. గోమాతని, అయ్యప్ప స్వామిని, తులసి కోటని, అమ్మవారి ముందు పసుపు కుంకుమ ఉంచుకుంటాను నేను ఎప్పటికీ. ఈ విధంగా పసుపు కుంకుమ బోల్స్ని, శివయ్యని, నందీశ్వరుడిని, ఆంజనేయ స్వామిని ఈ విధంగా ఆ స్టీల్ రాడ్ పైన అలంకరించుకున్నాను. చాలా బాగా అనిపించింది. చాలా చక్కగా సెట్ అయిపోయింది పీఠంలాగా అని నాకు చాలా హ్యాపీ అనిపించింది. అది ఇంకా పనికిరాదనేసి
వాడగా మిగిలిన పీసుని ఆ విధంగా పడేశారు. తీసుకొచ్చి కొంచెం గంధం కుంకుమ బొట్లు అలంకరించి పెడితే కనుక పూజ గదిలో ఒక డివైన్ ఫీల్ వచ్చింది. ఏదైనా పనికి రాదు అనుకున్న ఐటెం అయినా సరే మనము దాన్ని ఏదైనా డెకరేట్ చేసి యూజ్ చేసుకుంటే కొన్ని భలే అట్రాక్టివ్గా కనిపిస్తాయి అనిపించింది నాకు. ప్రతిరోజు దీప ప్రమిదలను క్లీన్ చేయను. మనము ఆయిల్ వేసుకుని రోజు దీపం వెలిగించుకుంటాం కాబట్టి జిడ్డుగా అనిపిస్తాయి కదా అనేసి టిష్యూతో క్లీన్ చేసుకుంటాను. ఒక 2 డేస్కి ఒకసారి అలాగా డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటాను. కామాక్షి అమ్మవారి దీపం కూడా అంతే, ప్రతిరోజు క్లీన్ చేసుకోవాలని ఏం లేదు. ఎప్పుడు కొంచెము జిడ్డుగా అనిపిస్తే తీసేసి అమ్మవారి ముందు వేరొక చిన్న దీపం పెట్టుకొని అప్పుడు కామాక్షి అమ్మవారి దీపాన్ని క్లీన్ చేసుకొని తప్పకుండా గంధం కుంకుమ బొట్లతో కొంచెము కామాక్షి దీపానికి ఎక్కువగా బొట్లు అనేది అలంకరించుకొని వెలిగించుకుంటాను. ఇంకా ఈరోజు ప్రతి శుక్రవారం మాత్రం తప్పకుండా కామాక్షి అమ్మవారి దీపాన్ని డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటాను. చూడండి ఈ విధంగా క్లీన్ చేసుకొని గంధం కుంకుమ బొట్టుతో అలంకరించుకొని నీట్గా పూజ గదిని అయితే ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాం. మనం ఈ విధంగా క్లీన్ చేసుకున్నా కూడా చాలా నీట్గా ఉంటుంది. ఆ డీప్ క్లీనింగ్ చేసుకోవాలని ప్రతిసారి ఏం లేదు. పూజ గదిని ఆ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చేసి ఇలాగా ఆగ్నేయ దీపం పెట్టుకోవడానికైతే ముందుగా పసుపు నిండుగా ఆగ్నేయ మూలన రాసుకొని ఈ విధంగా వరిపిండితో ఒక చిన్న ముగ్గు పెట్టుకొని అందులో కాసింత కుంకుమ వేసుకొని ఒక చిన్న పీఠాన్ని ఏర్పాటు చేసుకొని ఒక ఇత్తడి దీపాన్ని నువ్వుల నూనెను వడ్డించుకొని 3 వత్తులను ఒక వత్తుగా చేసుకొని ఇంకా కొన్ని బంతిపూలను కొన్ని గులాబీ పూలను అలంకరించుకొని ఏకహారతితో అయితే ఈ విధంగా ఆగ్నేయ దీపాన్ని వెలిగించుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఆ పక్కనే మీకు నా ప్రీవియస్ వీడియోలో చూస్తే అర్థమై ఉంటుంది, అన్నపూర్ణ అమ్మవారి పీఠం అయితే ఎప్పటికీ అక్కడే ఉంటుంది. నాకు ఆగ్నేయ దీపం పక్కనే అరేంజ్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా అన్నపూర్ణ అమ్మవారి కూడా ఈ విధంగా బంతిపూలతో అలంకరించుకొని అమ్మవారి ముందు కూడా దీపం వెలిగించుకొని ఆగ్నేయ దీపానికి అమ్మవారికి ఈ విధంగా ధూపాన్ని సమర్పించుకున్నాను. ఒక అరటిపండు, తమలపాకు, పోక వక్కలు నైవేద్యంగా సమర్పించుకొని ఇంకా మనస్ఫూర్తిగా అన్నపూర్ణ అమ్మవారికి నమస్కరించుకొని ఈ విధంగా ఆగ్నేయ దీపం పూజనైతే చేసుకున్నాను. ముందుగా అన్నపూర్ణ అమ్మవారికి కూడా ప్రతిరోజు దీపం పెట్టను. ప్రతి శుక్రవారం మాత్రమే దీపం పెట్టుకొని ఏదైనా ఇంట్లో నైవేద్యం అనేది ప్రిపేర్ చేసి ఆ నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించుకుంటాను. ఇక్కడ గులాబ్ జామున్ ప్రిపేర్ చేయడానికి కొంతనే గులాబ్ జామున్ పిండి అయితే తీసుకున్నాను. అంటే ఎక్కువగా షుగర్స్ అది పడట్లేదు, తినకూడదు అన్న రీజన్స్తో అయితే చాలా రోజులైతుంది గులాబ్ జామున్ ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా కొన్ని పాలు పోసుకొని ఆ పిండిని చాలా స్మూత్గా ఈ విధంగా కలుపుకొని పెట్టుకున్నాను. చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఈ విధంగా ఆయిల్లో అయితే వేయించుకుంటున్నాను. ఒక పక్కన ఈ పక్కన గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గులాబ్ జామున్ ఇలాగా వేయించుకుంటూ ఆ పక్కన షుగర్ పాకం ప్రిపేర్ చేసుకున్నాను. ఈ విధంగా గులాబ్ జామున్ తీసేసుకొని చూడండి చక్కటి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చాయి, మంచి రంగు తేలి ఉన్నాయి. ఇంకా వీటిని షుగర్ పాకంలో వేసుకున్నాను. అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు గులాబ్ జామున్ ప్రిపేర్ చేసుకోవాలనుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను. చాలా 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 సింపుల్ రెసిపీ, అందరు ఇష్టపడే రెసిపీ గులాబ్ జామున్ అనేది. కానీ ఇప్పుడు షుగర్స్ వాటిల చేత చాలామంది తగ్గించారు తినడము. ఒక ప్రసాదం వరకు కొంత పిండిని తీసుకొని ప్రిపేర్ చేసుకొని మిగిలిన పిండిని అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. చూడండి చక్కటి గులాబ్ జాములు రెడీ. ఇంకా ప్రసాదం బౌల్లో ఎప్పటికీ ఈ విధంగా ఇలాంటి వెండి గిన్నెలు 2 ఉన్నాయి, అందులోనే ప్రసాదం అనేది అమ్మవారికి పెట్టుకుంటాను ఎప్పటికీ. ఇవి స్పెషల్గా ప్రసాదం బౌల్స్ అనమాట. ఇంకా ఒక పక్కన తీసి పెట్టుకున్నాను. ప్రసాదాన్ని కూడా ప్రిపేర్ చేసుకొని శుక్రవారము అందులో సాయంకాలం పూజ, కొంచెం దీపాలు అనేది అయితే ఎక్కువగానే పెట్టుకోవాలని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ముందుగానే. ఇంకా అన్ని దీపాల్లో నువ్వుల నూనెను వడ్డించుకొని ముందుగానే వత్తులను అయితే పెట్టుకొని ఇప్పుడు ఏకహారతో ఈ విధంగా వెలిగించుకున్నాను. పూజా షెల్ఫ్లో నిండుగా బంతిపూలతో, గులాబీలతో, చామంతులతో అలంకరించుకొని ఎదర ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని ఒక ఇత్తడి పళ్ళాన్ని పెట్టుకొని ఈ విధంగా మరొక చిన్న అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకొని అభిషేకం అయితే చేసుకుంటున్నాను. అమ్మవారిని శుద్ధ జలంతో ముందుగా అభిషేకించుకున్న తర్వాత పసుపు, కుంకుమ, గంధంతో అభిషేకించుకొని మరలా శుద్ధ జలంతో అభిషేకించుకొని 4 పువ్వులను సమర్పించుకున్నాను. ఈ అమ్మవారి విగ్రహం నాకు చాలా స్పెషల్, మీకు కూడా చాలా నచ్చింది. లాస్ట్ టైం ఒక 1 వీక్ బ్యాకే నేను దీపు లేటెస్ట్ బ్రాస్ కలెక్షన్ నుంచి తెప్పించుకున్నాను. ఆ వీడియో కూడా చేశాను నేను వైశాఖ పౌర్ణమికి. చాలా కామెంట్లు కూడా వచ్చాయి అమ్మవారి విగ్రహాన్ని ఎక్కడ తీసుకున్నారు అనేసి. ఎంత బాగుంది అంటే మాటల్లో
వర్ణించలేనంత బాగుందండి. ఇంత చిన్న ఐడిల్ని ఇంత కార్వింగ్ కానీ ఆ మేకింగ్ కానీ ఎంత బాగుందో. అమ్మవారు చాలా లైవ్లీగా చాలా కళతో ఇలాగా చక్కటి ముఖ వచ్చేస్తో చాలా బాగుంది. ఇలాగా అభిషేకించుకున్న నీటిని మాత్రం ఎక్కడ ఒక సింగిల్ డ్రాప్ కూడా ఇంట్లో కానీ బయట కానీ మనం తొక్కే ప్లేస్లో పడకుండా చూసుకోవాలి. అది మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఏ దేవుడికి అభిషేకం చేసుకున్నా నేను మాత్రం అభిషేకించుకున్న నీటిని ప్రతిసారి ఒక చెట్టు మొదట వేస్తాను, ఎవరు తొక్కకుండా. ఇంకా ఆ తర్వాత అమ్మవారిని శుద్ధ జలంతో అభిషేకించుకున్న తర్వాత గంధం కుంకుమ బొట్టుతో అలంకరించుకొని మరలా ఒక పీఠం ఏర్పాటు చేసుకొని ఆమెకు సన్నజాజి పూలను సమర్పించుకొని ఎదర గులాబీలతో ఈ విధంగా చామంతి పూలతో అలంకరించుకున్నాను. ఇంకా నేను ఈరోజు సాయంకాలం కుంకుమ పూజ చేసుకోవాలని అనుకున్నానని ముందే చెప్పాను కదా. 2 తమలపాకులు అమ్మవారి ముందు ఉంచుకొని కొంచెం పసుపు కుంకుమ వేసుకొని ఒక రూపాయి కాయిన్ పెట్టుకొని కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నాను. కుంకుమ పూజ చేసుకున్నంతసేపు అమ్మవారి శ్లోకాలు ఏవి ఉంటే అవి, ఏదైనా శ్లోకాలకి మనకు నోరు తిరగలేదు అనుకున్నప్పుడు, కష్టతరంగా ఉందనుకున్నా ఊరికి ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః అంటూ కూడా అమ్మవారి కుంకుమ పూజ అయినా ఏ పూజ అయినా చేసుకోవచ్చు. కుంకుమ పూజను చేసుకున్న తర్వాత దేవుళ్ళందరికీ కర్పూర హారతిని సమర్పించుకున్నాను. అమ్మవారికి, వెంకటేశ్వర స్వామికి, సాయినాథుడికి అందరికీ ఒక్కసారిగా కర్పూర హారతిని సమర్పించుకొని అందరినీ చల్లగా చూడు తల్లి, అందరిలో మమ్మల్ని ఉండే విధంగా చూడని మనస్ఫూర్తిగా స్వామి అమ్మవార్లకి నమస్కారం తెలుపుకున్నాను. పూజ గదిలో అమ్మవారి పూజ పూర్తయిన తర్వాత బయట తులసమ్మ కూడా పూజ చేసుకున్నాను. కాసిని శుద్ధ జలంతో కృష్ణయ్యని అభిషేకించుకొని ధూపం దీపం నైవేద్యాలని తులసమ్మకు సమర్పించుకొని తులసి పూజ చేసుకున్నాను. తులసమ్మ ముందు చిన్న ముగ్గు, అందులో కాసింత పసుపు కుంకుమ, అలాగా వస్తున్న ధూపపు పరిమళం, ఆరుబయట చక్కగా కాంతివంతంగా వెలుగుతున్న ఒక దీపం, ఇంట్లో సన్నజాజుల పరిమళాలు, అమ్మవారి ముందు నిండుగా వెలుగుతున్న దీపాలు, నిండుగా అలంకరించుకున్న పూల పరిమళాలు, వాటిని అన్నింటినీ చూస్తుంటే ఇంతకంటే సంతోషం ఇంకేముంటుంది అని అనిపించింది. అలాగా ఒక 1 అవర్ పూజ చేస్తే 1 అవర్ ఊరికి అమ్మవారిని అలాగా చూస్తూ కూర్చుండిపోయాను. సన్నజాజి పూల మాలలో నిండైన దీపాల వెలుగు మధ్య అమ్మవారి ఇత్తడి విగ్రహం బంగారు వర్ణంలో మెరుస్తూ చాలా కాంతివంతంగా కనిపించింది. అమ్మవారికి అలంకరణ అంటే చాలా ఇష్టం గనక మనం ఎంత ఎక్కువ పూలతో ఎక్కువ దీపాలతో అమ్మవారిని అలంకరణ చేసుకుంటే అంత మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అమ్మవారికి కుంకుమ పూజ చేసిన కుంకుమనంతా మనం వాడని కుంకుమలో కలపకుండా ఈ కుంకుమను ఒక సపరేట్ బాక్స్లో పెట్టుకోవాలి. మనము స్నానం చేసి రాగానే ప్రతిరోజు ఉదయము నుదుటిన ధరించినా చాలా మంచిది. ఇంకా లేదు అంటే ఎవరైనా ముత్తైదులకు కూడా మనం వాయినంగా కూడా ఇచ్చుకోవచ్చు. ఇంకా ఇది నేను చేసుకున్న శుక్రవారం సాయంకాలం పూజ. ఇవాళకైతే ఇంతేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.